బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రెండవ చిత్రం కిష్కింధపురి. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ ఇవాళ థియేటర్స్లో రిలీజ్ అయింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన కిష్కింధపురి ప్రేక్షకుల్ని మెప్పించిందా? వరుస ప్లాఫులతో సతమతమవుతున్న బెల్లంకొండ హిట్టు కొట్టాడా లేదా? దయ్యంగా అనుపమ ఆడియన్స్ని భయపెట్టిందా లేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1989లో సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ మూతపడుతుంది. కట్ చేస్తే కిష్కింధపురి గ్రామం చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్లో దయ్యాలు తిరుగుతున్నాయని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ ప్లేసెస్కి జనాల్ని తీసుకెళ్లి హీరోయిన్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఉంటారు. అలా సువర్ణమాయ స్టేషన్కి కూడా వెళ్తారు. ఆ తర్వాత ఏమైంది? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు? అసలు ఆ రేడియో స్టేషన్ ఎందుకు మూతపడింది అనేదే కిష్కింధపురి స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా హారర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. బీజిఎం, విజువల్స్, గోస్ట్ ఎంట్రీ సీన్స్ అన్నీ టెన్షన్ని క్రియేట్ చేస్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉండటం, టెన్షన్ తగ్గి స్టోరీ అంత ఎంగేజింగ్ లేకపోవటం మైనస్. CGI వర్క్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ దయ్యం రోల్లో కొత్తగా కనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ టైం హారర్ జోనర్ ట్రై చేసినప్పటికీ ఈ మూవీతో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. స్టార్టింగ్లో హైపర్ ఆది పంచులు నవ్విస్తాయి. మిగతా వారు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఈ మధ్య వచ్చిన హారర్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ చాలా బెటర్. హారర్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీని థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వద్దు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీకి వెళితే మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఓవరాల్గా ఈ వీక్కి మంచి మూవీ వచ్చిందనే చెప్పాలి. కిష్కింధపురికి మన ఛానల్ ఇచ్చే రేటింగ్ 5కి 2.75. ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.